టీడీపీ నేత సానా సతీష్ కు రాజ్యసభ పోస్టు దక్కడంపై సీనియర్ నేతలు నారాజయ్యారా? పార్టీ కోసం జీవితాలే త్యాగం చేసిన తమను కాదని సానా సతీష్ కు పదవి ఇవ్వడం ఏంటని నారాజ్ అవుతున్నారా? ఈ విషయంలో నారా లోకేష్ తీరుపై నేతలంతా గుర్రుగా ఉన్నారా? సానా సతీష్ విషయంలో తాడో పేడో తేల్చుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల ఎంపికపై ఎడతెగని సస్పెన్స్ నడిచింది. ముగ్గురు వైసీపీ ఎంపీల రాజీనామా తర్వాత కూటమి పార్టీల నుంచి పెద్దల సభకు ఎవరెవరు వెళ్తారు? బీజేపీ, జనసేన నేతలకు కూడా రాజ్యసభకు పంపిస్తారా? లేదంటే కేవలం ముగ్గురు టీడీపీ నేతలనే రాజ్యసభకు పంపిస్తారా అనే చర్చలు సాగాయి. కానీ వైసీపీ నుంచి రాజీనామా చేసిన బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తిరిగి రాజ్యసభకు సెలెక్ట్ అయ్యారు. కానీ ఎవరు ఊహించని రీతిలో టీడీపీ నుంచి సానా సతీష్ పేరు తెరమీదకి రావడంతో సొంత పార్టీ లీడర్లే షాక్ అయ్యారట. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఏనాడు తెరమీదకి రాని సానా సతీష్ ఏకంగా ఈసారి పెద్దల సభకే వెళ్తున్నారని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. అటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎవరి సానా సతీష్ అని ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి సానా సతీష్ రాజకీయాలకు పెద్దగా పరిచయం లేరు. ఆయన పుట్టింది కాకినాడలో అయినప్పటికీ ఉద్యోగం, వ్యాపారం అంతా కూడా హైదరాబాద్, విజయవాడలోనే సాగింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన కీలకంగా ఏనాడు వ్యవహరించలేదు, సభ్యత్వం కూడా లేదని చెబుతున్నారు. అలాంటి నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారిపోయారు. టీడీపీలో చాలా మంది సీనియర్లు రాజ్యసభ రేసులో నిలిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి శాసన మండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటివ్ కటకం శెట్టిబాబి, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఇలాంటి వారందరూ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ కష్టపడ్డారు. వారందరినీ కాదని కొత్తగా వచ్చిన సతీష్ ను పెద్దల సభకు పంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. అయితే ఎంతమంది సీనియర్లను కాదని సానా సతీష్ ను ఎంపిక చేయడం వెనుక వ్యూహం ఏమై ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. అయితే సానా సతీష్ కు రాజ్యసభ సీటు రావడం వెనుక మంత్రి లోకేష్ ఆశీస్సులే కారణంగా తెలుస్తుంది. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగానే సానా సతీష్ వెలుగులోకి వచ్చారు. ఉమ్మడి జిల్లాలో లోకేష్ పాదయాత్రను ఆయన పూర్తిగా తన భుజ స్కంధాలపై వేసుకుని నడిపించారు. ఆర్థిక భారం భరించారు. తెలుగుదేశంతో ఆయన సంబంధం అంతంత మాత్రమే. మొన్నటి ఎన్నికల్లో కాకినాడ ఎంపీకి ఆయన పేరు పరిశీలనలో తీసుకున్నారు. అయితే అప్పటికే ఆయన కాకినాడకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో కలిసి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పేరు పక్కన పెట్టేశారు. ఆ సీటును జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా గెలిచారు. దాంతో సానా సతీష్ పేరు కనుమరుగైంది. కానీ ఇప్పుడు మాత్రం సానా సతీష్ పేరు కాకినాడలో మారుమ్రోగుతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాకే సానా సతీష్ చక్రం తిప్పడం ప్రారంభించారని తెలుస్తుంది. అటు ఇసుక, మైనింగ్ మొదలు అధికారుల బదిలీల వరకు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి అనంతరం మృతి చెందిన ఓ పారిశ్రామికవేత్త సానా సతీష్ సన్నిహితులుగా చెబుతున్నారు. గతంలో ఆయనతో పాటుగా ఈయనపై కూడా అనేక కేసులు ఉన్నాయని అంటున్నారు. కానీ అనూహ్యంగా టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక కావడాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది.